మాట్లాడిన తర్వాత కానీ వీళ్ళకి అర్థం కాలేదు. ఉమ్. కాబట్టి ఇవాళ ఇది కేల్కతం కావడానికి విజయసాయిరెడ్డి గారు మీరే చెప్పారు. విజయసాయిరెడ్డి బయటికి రావడము అంటే, అట్లాంటి వాళ్ళు బయటికి రావడం అంటే, అంటే ఎవరినైనా సరే బయటికి పంపించగలిగినటువంటి పార్టీ అన్న తర్వాత ఇవాళ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మకి దిక్కు లేదు, లేకపోతే నెంబర్ 2గా ఉన్నటువంటి సాయిరెడ్డికి దిక్కు లేదు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి దిక్కు లేదు, సొంత చెల్లికి దిక్కు లేదు, చెల్లికి దిక్కు లేదు, బాలినేని లాంటి వాళ్ళకి దిక్కు లేదు. అంటే పార్టీ కార్యకర్త అసలు పార్టీ కోసం పనిచేసిన వాడు అంటే పూచిక పుల్ల గడ్డి పొచ్చతో సమానంగా చూసిన తర్వాత ఆ పార్టీ బతుకుతుందా? పునాది గట్టిగా ఉంటే ఏదైనా బతుకుతుంది. ఇవాళ రాజకీయ పార్టీలోకి అరెస్టులు, లేకపోతే కేసులు పెట్టడం, ఒకసారి ఓడిపోవడం, జీరో నుంచి మొదలు కావడం, ఇదేది ఏ ప్రాంతీయ పార్టీకి ఇది పెద్ద విషయం కాదండి. అవును. కానీ ఇక్కడ విషయం వల్ల ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి మీదే 1,00,000 సందేహాలు ఇవాళ రావటం అనేదే విషయం. అసలు ఈ పునాదే కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన పునాదిని పెద్ద రంగులేసి చూపించాడు, కలగా చూపించాడు అనేటటువంటిది ఇవాళ ప్రతి ఒక్కడు, ఆయన పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మళ్ళీ ఏదో సానుభూతి, మళ్ళీ జనం వస్తారు, మళ్ళీ పాత సీన్ రిపీట్ అవుతుంది అనేటటువంటి కళలు ఎవరైనా కంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజరూపం బయటకు వచ్చిన తర్వాత ఇక పార్టీ కేల్కతం కాకపోతే ఇంకేంటి? డొక్కా మాణిక్ ప్రసాద్ గారు అన్నట్టు, భానుప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు, ఇప్పుడు అవినీతి అనేటటువంటి పార్టీలో కొంతమంది నాయకులు కొంత గ్రౌండ్ లెవెల్లో జరగడము, దాన్ని పార్టీ లీడర్షిప్ సరిదిద్దడము, ఇవి చూస్తుంటాం. కానీ పార్టీ లీడర్షిప్పే ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి ఒక డైరెక్షన్ ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఇలాగా, ఈ రాష్ట్రంలో ఈ మూల ఇలా జరగాలి, ఈ మూల ఇలా జరగాలి, ఈ మూటలు ఇలా రావాలి అనేటటువంటి డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడన్నా మనం చూసామా? లేదు. మరి ఇలా జరిగిన తర్వాత ఇంకా పార్టీ కేల్కతం కాకపోతే నేను ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని. మీరు అందులోంచి వచ్చారు కాబట్టి మీకు అక్కడ, మీకు ప్రసాద్ గారికి మొత్తం తెలుసు కాబట్టి ఒక పాయింట్ అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది ఒక రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది జనంలో. ఇవాళ ఆ ప్రభుత్వం, అలా కూటమి ప్రభుత్వం అన్ని సీట్లతో గెలవడానికి కారణం ఆ జైలు, అరెస్టు, దాని సందర్భంగా వచ్చిన విపరీతమైన స్పందన, రైట్? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇందాక వరప్రసాద్ గారు చెప్పింది కానీ, ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది రోజులకే ఆయన అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన మాట మళ్ళీ ఇందాక చెప్పిందే, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు అని. అంటే రాజకీయంగా ఆ పార్టీని చంపేయాలనే కదా దాని అర్థం. తెలుగుదేశం పార్టీ మెయిన్ టార్గెట్ కూడా అదే. మనం ఏం చేసినా ముందు ఈ పార్టీ ఉండకూడదు, రాజకీయంగా ప్రజల కోణంలో ఆలోచించినా ఉండకూడదు అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు, పాత కేసులు ఉన్నాయి, ఇప్పుడు గత 5 ఏళ్లలో చేసినవి అయితే కుప్పలుగా. మీరు ఇందాక అన్నట్టుగా ఎవరిని టచ్ చేసినా అక్కడికే వెళ్ళొద్దు కదా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుకు వచ్చినట్టు సింపతి వస్తుందేమో అనే భయం ఏమన్నా కొద్దిగా కూటమి ప్రభుత్వంలోనో పెద్దలకు ఉండవచ్చేమో, నాకు తెలియదు. అలా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అది ఒకటండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఎస్కోబారా ఏదో సంథింగ్ పాబ్లో ఎస్కోబార్, పాపులర్ ఎస్కోబార్. ఇప్పుడు అలాంటి కంపారిజన్ అన్నది మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని నమ్మితే దానికి తగ్గట్టుగా ప్రజల్లో దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్ల ఎవరికి నష్టం లేదు. ఒక పొలిటికల్ పార్టీ ఉండడం వల్ల, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండడం వల్ల ప్రజలకు కానీ, ఇతర రాజకీయ పార్టీ నాయకులు కానీ, అందులోంచి బయటకు వచ్చిన మాలాంటి వాళ్ళం కానీ మాకు వచ్చినటువంటి బాధ ఇదేమీ లేదండి. కానీ ఆయన వ్యవహరించినటువంటి పద్ధతి, ఆయన వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి పద్ధతి, చివరికి పార్టీలో కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళని, పార్టీని నిర్మించినటువంటి వాళ్ళని, పార్టీని భాగస్వామ్యమైనటువంటి వాళ్ళని, చివరికి ఎమ్మెల్యేలని, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుల్ని చేప నువ్వెంత అన్నటువంటి పద్ధతిలో డీల్ చేసిన తర్వాత, అంటే ప్రజాస్వామ్యం మీద కొద్దిగా కూడా గౌరవం లేనటువంటి మనిషి, దోపిడీ మీద విపరీతమైనటువంటి భక్తి ఉన్నటువంటి మనిషి రాజకీయాల్లో ఉండడం అవసరమా అనేటటువంటిది ఈరోజు చర్చ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం డొక్క గారు కానీ, మాకు కానీ, లేకపోతే అవసరం లేదు, మీకు కూడా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి ఉండదు. కాకపోతే ఆయన ఇప్పటికీ సరే, ముందు నుంచి మీరు చెప్పారు, మేము దగ్గర నుండి చూసాం, తర్వాత మొత్తం కూడా ప్రజా తీర్పు తర్వాత ఇవాళ అన్ని విషయాలు బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు లేకపోతే అది కూడా ప్రజల్లో ఒక చర్చే కదా. అసలు అదే అంటున్నా నేను, నా పాయింట్ కూడా అదే కదా. కోర్టులను నమ్మరు. అక్కడ ఒక జడ్జి గారి, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంట్లో కట్టలు దొరికినాయి అనేటటువంటిది పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళను ఇంకొకళ్ళను ఏమీ చేయలేరు. చట్టం అనేటటువంటిది ఇదేదో చెప్పుకోవడానికే ఒక అందమైనటువంటి ముసుగు మాత్రమే తప్ప ఇది చట్టంలా వ్యవహరించడం లేదు అనేటటువంటి ఇండికేషన్ మీరు ఇంత బలంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము లేకపోతే మరొకటి ఇంత బలంగా పంపిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి ఇంకా ఎంత కష్టపడితే మాత్రం దాన్ని నిలపగలుగుతారు? కరెక్ట్, చాలా కరెక్ట్ అండి. అనేటటువంటిదే కదా జగన్మోహన్ రెడ్డి గారి విషయాలలో బీజేపీ కాపాడింది అనేటటువంటిదే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కదా. అవును, అదైతే ఉంది. గడిచిన 5 ఏళ్ళు ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది అనేది ఉంది. సరే ఇప్పుడు కూటమి ఒక్క నిమిషం మాననా భానుగారు, ఒక్క నిమిషం. సరే మీరు ఎలాగో అడ్డుపడతారు ఆ విషయం నాకు తెలుసు. బట్ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వంగా ఉండి కూడా కాపాడతారని మనం అనుకోలేము. లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొంత మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది. సరే బీజేపీలో అందరూ చేశారా, కొందరు నాయకులు చేశారా, అది పక్కన పెడదాం. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఇష్యూ అంతా ఎటో డైవర్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక్క మాట నేను ఒక మాట మీరు అంటే కూటమి ప్రభుత్వం భయపడడం కరెక్టేనా అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గుడ్డి ద్వేషంతో మాట్లాడుతున్నాం అనేటటువంటి కాకుండా ప్రజలలో దీన్ని బలంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం లేదు. అక్కడ కొంచెం లోపం జరుగుతోంది. 100% అండి, అందులో సందేహం లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఆవిడ అన్నదైనా నా డిబేట్